నిన్న జగన్మోహన్ రెడ్డి ఓటమికి కొత్త నినాదం అయితే వెతుక్కున్నారు. ఏంటంటే బెంగాల్లో ఓట్లు తీసేయటం వల్ల ఓడిపోయారు, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు పెరగటం వల్ల మనం ఓడిపోయామంటూ ఆయన ఎత్తుకున్న కొత్త నినాదం. మొన్నటి వరకు ఈవీఎంల మీద మాట్లాడారు, ఇప్పుడు ఓటర్ల మీద పడి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే కనుక మళ్ళీ ఓటర్లు తగ్గితే మనం ఓడిపోతాం, జాగ్రత్త పడండి అంటున్నారు. ఆయన ఒక్క స్టేట్మెంట్ లోనే రెండు డిఫరెంట్ వ్యాఖ్యలు అయితే చేశారు. ఎలా చూడాలంటారు ఇదంతా? ఇప్పుడు ఓటర్లు పెరిగారు అన్నారు కదా, ఎలా పెరిగారో తెలుసా? ఈయన టార్చర్కి ఈయన ఇది ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, లేదా అమెరికాలో ఉన్నవాళ్ళు, కెనడాలో, ఎక్కడెక్కడ యూకేలో ఉన్నవాళ్ళు కూడా లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ఎప్పుడు ఓటు వేయడం కూడా చూద్దాంలే మనకెందుకులే అనుకున్న వాళ్ళు కూడా కడుపు మంటతో ఓటేశారు. ఏమో ఈ గవర్నమెంట్ ఉండకూడదనే ఉద్దేశంతో చాలా మంది ఏం చేశారు, ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారు. ఇంత ముందులాగా పరిస్థితి ఎదురికి ఏంటంటే ఓట్లు వేస్తే ఎవరికి వేస్తే ఏమి అనుకునేవాళ్ళు. ఈ గవర్నమెంట్ ఉండకూడదు అని చెప్పి మొన్న ఓట్లు వేశారు. ఆ విషయం మర్చిపోతున్నాడు ఆయన. ఓట్లు ఎందుకు పెరిగినాయి అంటే అందుకే పెరిగినాయి. ఆయనకి ఇప్పటికి రెండేళ్ళు దాటింది. ఇప్పుడు కూడా విషయం అర్థం కావట్లా, ఏం జరిగింది, ఎలా ఓడిపోయారు, ఇప్పుడు కూడా క్లారిటీ రావట్లా. ఈ క్లారిటీ లేకుండా ఇంకో 2-3 ఏళ్ళు గడిచింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇదే పరిస్థితి. ఈసారి 151లో 11 వచ్చినాయి, మిస్ అయిన 5 ఉన్నాయి. ఈసారి 5 వస్తుంది. ఈసారి ఈ 11 పోయి మధ్యలో ఈసారి మిస్ అయిన 5 ఉంది కదా, 5 వచ్చి కూర్చుంటాయి. అటు ఇటు పోయి 5 వచ్చి కూర్చుంటది. ఇంక ఇది నెక్స్ట్ ఇంకా 5 ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ 5 కూడా ఉండదు. ఎప్పటికీ మారడండి. ఈ మనిషికి ఏంటంటే భ్రమల్లో ఊహల్లో బతుకుతా ఉంటాడు. అదేమంటే వాళ్ళ నాన్నగారు ఆత్మ మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మ మాట్లాడి చెప్పేది నిజాలు చెప్పి, నిజంగా ఆయన ఆత్మ మాట్లాడితే నువ్వు చేసిన తప్పురా నాయన అని చెప్పేవాడు. ఆయన ఆత్మ మాట్లాడటం లేదు, నాకు అర్థం కావట్లేదు. కానీ మాకు చాలా మంది ఏంటంటే ఈయన ఆత్మలతో మాట్లాడతాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడిన ఆత్మతో మాట్లాడిన నిజం చెప్తారు వాళ్ళే. వాళ్ళ నాన్న చెప్తాడు, దేవుడు చెప్తాడు నిజం అంటే ఏందనేది. మొన్న నువ్వు చేసిన తప్పుడు పనులకి ఇలా అనిరా నాయన అని చెప్పేవాడు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఆయన దాంట్లోనే ఇంకో వ్యాఖ్య, ఈసారి ఓటర్లు తగ్గకుండా చూసుకుందాం, మనం ఓట్లు తగ్గినాయి అంటే మనం మళ్ళీ ఓడిపోతాం అంటే, అక్కడ ఓట్లు పెరగటం వల్ల ఓడిపోయామని ఒక స్టేట్మెంట్, ఓట్లు తగ్గితే మళ్ళీ ఓడిపోతాం అని చెప్పి ఇంకో స్టేట్మెంట్. ఈ డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్ ని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు ఓట్లు పెంచుకున్నారు అనుకోండి, పెంచుకోమనండి. ఇప్పుడు ఓట్లు వేయాలంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ వస్తారు, ఓట్లు వేస్తారు. నీకు చెప్పేస్తారా? మనకేమన్నా నేను జగన్కి వేస్తున్నాను, చంద్రబాబు గారికి వేస్తున్నాను చెప్పేస్తారు ఓట్లు? ఎవరన్నా ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. పెరిగితే ఈయన ఓట్లు అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ పెరిగితే ఈయనకు వస్తా అనుకుంటాడేమో. అయ్యన్న అబద్ధం. ఓట్లు పెరిగితే ఈయనకు వచ్చిద్దని అనుకుంటున్నాడు ఎదురులాగా పరిస్థితి. అట్లా కాదు. ఇప్పుడు గ్రామీణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రోడ్లు కానీ పంచాయతీ కానీ బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా దాని ఫండ్స్ తీసుకొస్తున్నారు. పైనుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ బాగా వస్తున్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో చాలా పనులు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. దానివల్ల ఓటింగ్ పెరిగితే ఈయనకు వచ్చినట్టు కాదు ఓట్లన్నీ. ఆ విషయం అర్థం చేసుకోవట్లే ఆయన. ఓటింగ్ పెరిగితే ఎట్లా, పెరగకపోతే ఎట్లా, ఆయన ఇష్టం వచ్చేట్టు అనాలిసిస్ చేసుకుంటున్నాడు. అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం పని చేస్తున్నామా, వాళ్ళు పని చేస్తున్నారా చూసుకోవాలి. దాన్ని బట్టి ఓట్లు పెరుగుతాయి. కానీ ఏం చెప్తే ఓట్లు పెరుగుతాయి, తగ్గితే ఉండదు. సరే, ఇదంతా ఒకెత్తి అయితే కనుక రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేదంటే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఎక్కడైనా సరే ఒక్క ఏకగ్రీవం అయినా సరే నేను ఒప్పుకోను అనే మాట ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. మరి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 89 to 92% వరకు ఏకగ్రీవాలు అయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎందుకని ఏకగ్రీవాలకు నేను ఒప్పుకోను అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? అంటే అప్పుడు రౌడీజం చేశారు కదండి. రౌడీజం చేసి బయటకు వచ్చి నామినేషన్లు వేస్తే కొడతాం, చంపుతామని బెదిరించారు, తలుపులు తాళాలు వేశారు, కిడ్నాపులు చేశారు, గందరగోళం చేశారు. ఆ రోజుల్లో చేసి అప్పుడు ఓటింగ్ జరిగింది ఆ రోజు పంచాయతీ వాటికి. ఇప్పుడు కూడా అలా చేయాలనుకుంటాడు. అది కుదరదు అక్కడ. ఇప్పుడు అలా చేయాలంటే ఇప్పుడు కూడా చేయాలంటే కుదరదు. ఇప్పుడు స్వేచ్ఛగా జరుగుతుంది ఓటింగ్. చూసుకోమనండి రేపు ఎలా ఉంటుంది అనేది. అది సరే, ఇదంతా ఒకెత్తి అయితే కనుక నిన్న కొడాలి నాని గారు మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య, 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు, వంగి మోడీకి దండాలు పెట్టడం తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు కూడా వంగి దండాలు పెడుతున్నారు కదండి. జగన్ గారు ఒక్క రోజున ఒక్క స్టేట్మెంట్ లో బీజేపీ అగైనెస్ట్ ఒక్క మాట మాట్లాడమని చూద్దాం. అప్పటి నుంచి ఇప్పుడు 2014 నుంచి ఇప్పుడు వరకు మోడీకి కానీ అమిత్ షా గారికి కానీ ఒక్క స్టేట్మెంట్ అగైనెస్ట్ గా ఇవ్వమని చూద్దాం ధైర్యం అంటే. ఆయన అంటలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు అంటుంది, చంద్రబాబు నాయుడు గారు వంగి కాదండి, నేను కాదంట్లా. ఈయన నిమ్మన్నాడు ఫస్ట్. ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా,
ఈయన స్టేట్మెంట్ ఒక్కటేమో నన్ను చూద్దాం చేత ఎలా ఇస్తాడంట, ఏమని ఇస్తాడంట ఆయన? ఏదైనా సరే మోడీకి అగనెస్ట్ గా మాట్లాడే దమ్మంతో ఒక జగన్ కేనంట. ఇది ఒక్కడు నేను ఎంతవరకు ఎతికానండి, ఎక్కడ యూట్యూబ్ ఎక్కడ చాలా చోట్ల ఎతికానండి. పాపం చాలా మందికి ఈయన కోర్ ఓటింగ్ ఉంది. కోర్ ఓటింగ్ ఎవరనేది నేను చెప్పక్కర్లా, అందరికి తెలుసు. ఆ కోర్ ఓటింగ్ వాళ్ళు ఈయన నోట్ నుంచి ఏ మాటలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళు ఈయన నోట్ల నుంచి ఒక్క పదం కూడా మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ఎగనెస్ట్ గా ఒక్క మాట కూడా లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన ధైర్యం దమ్మైందో మనకి ఎక్కడ అర్థమవుతుంది. ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు ఎందుకు వంగి దండం పెట్టడం ఏముందండి, కలిసి పని చేసుకుంటున్నారు, అక్కడ కలిసి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్టర్లు ఉన్నారు, తప్పే ఉంది అందులో. ప్రధానమంత్రికి దండం పెట్టక ఏం చెప్తారు సార్? ప్రధానమంత్రికి దండం పెడతారు, అది సభ్యత సంస్కారం. అది ఈయన కాళ్ళు పట్టుకున్నాడుగా, మరి దానికి ఏం మాట్లాడాలా? ఆయన వచ్చినప్పుడు దిగంగానే ఒక పరిగెత్తుకుంటే కాళ్ళు పట్టుకున్నాడు కదా. ఎవరు? జగన్ గారు అండి. అరెస్ట్ ఫ్లైట్ ఆయన దిగంగానే మేము కాళ్ళు గౌరవం అంటున్నారండి. అదేంటి సార్, కాళ్ళు పట్టుకోవడం నమస్కారం పెట్టడానికి తేడా ఉంది కదా. నమస్కారం గౌరవంగా పెట్టుకుంటాం, కాళ్ళ మీద పట్టాలని ఏమంటారు దాన్ని? ఆత్మగౌరవం. మరి దాన్ని ఏమంటారు? దాన్ని చెప్పానండి. ఎందుకు కాళ్ళ మీద పట్టం ఏంది? చూసాం సార్, కొన్ని వందల సార్లు ఆ వీడియోలు చూసాం మేము. పాపం ఆయన కోర్ ఓటింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. మనకి పర్టికులర్ ఒక కోర్ ఓటింగ్ ఉంది. అయ్యే మొత్తం వాళ్ళు ఇది మాకు తెలుసు, మనం నోటితో అనకూడదు ఆ మాటలు. వాళ్ళందరూ బాధపడ్డారు, నువ్వు మోడీ దగ్గర కాళ్ళ దగ్గర పడేదానికి నీకెందుకు ఓటేయాలి నాయన అని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి ఆయన ముందు. అది మరి ఎందుకని కొడాలి నాని గారు మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? కొడాలి నాని నిద్రపోయారు ఇప్పుడు దాకా, ఆయన హెల్త్ బాగాలేదు కదా, కొంచెం రెస్ట్ తీసుకున్నారు. ఇంకా పొద్దా పడుకుంటే కుదరదురా నాయన, నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడు, అసలు పరిస్థితి బాగాలేదు, నువ్వన్నా లేచి మాట్లాడంటే ఆయన లేచి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏదో తప్పనిసరి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఎందుకని అంటారు కొడాలి నానిని మళ్ళీ వీళ్ళందరినీ బయటకు వదిలేంది అంటే, ఇక్కడ కొడాలి నాని గారు ఫస్ట్ నుంచి అసూయ ద్వేషం భయంకరంగా ఉంది ఆయనకి. ఎప్పటి నుంచో కడుపు మంట ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నెక్స్ట్ ఉండమేమో పార్టీలో ఉండనంటున్నాడు. ఉండొచ్చా అని భయం జనాలకు వచ్చేసి కాబట్టి. అదే ఇంకొక విషయం, ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, కమ్మోళ్ళతో తిట్టించడం, కాపులను తిట్టించడం ఈయనకు అలవాటే కదా. ఇంక ఎవరు దొరకల, కొడాలని ఒకడు దొరికాడు, ఆయన బట్టి మాట్లాడేస్తా ఉంటాడు. ఆయన ఏదో పానపరాగా నవ్వుకుంటా కిల్లి నవ్వుకుంటా వచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ పిచ్చిగా మాట్లాడినందుకే మొన్న మీరు ఓడిపోయింది అంత భయంకరంగా. జగన్ గారు ఓడిపోయింది ఎందుకు అనుకున్నారు? ఈ పిచ్చి వాగుడు వాగినందుకు ఓడిపోయారు. ఇక కంటిన్యూగా ఏంటంటే గ్రాఫ్ డౌన్ అవుతా ఉంటుంది. ఆయన కమ్మోళ్ళు తిట్టించాను, ఆయన కమ్మోళ్ళు ఎవరు డిసైడ్, కమ్మోళ్ళు ఎవ్వరు కొడాలి నాని గారిని వల్లభనేని వంశీని కమ్మోడుగా అసలు యాక్సెప్ట్ చేయట్లా. అంటే కాదు, మరి వల్లభనేని వంశీ మాట్లాడలేదు నిన్న వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళందరూ కలిసి వచ్చారు. వల్లభనేని వంశీ పక్కనే ఉన్నాడు కానీ మాట్లాడలేదు. కొడాలి నాని మాత్రం ఎందుకంటే రెచ్చిపోతున్నాడు అనుకోవాలంటారు? అంటే ఆయనకి భయం పుట్టించారన్న కదా, భయం పుట్టించారు. ఈయనకి ఇంకా భయం కలగల. ఇంకొకసారి ఇప్పుడు మాట్లాడుతున్నాడుగా, ఇప్పుడు స్టార్ట్ అయింది భయం. ఎలా మొదలైంది, ఇప్పుడు మొదలైంది. అంటే మళ్ళీ నేనున్నాను నిరూపించుకోవడానికి, గుడివాడ నాదే నిరూపించుకోవడానికి వచ్చారనుకోవచ్చు అంటారా? అది అసలు అది మర్చిపోవడం, గుడివాడ కాదు ఆయన మర్చిపోవడం, జస్ట్ జోకరింగ్ అంతే. కొడాలని జోకర్, ఇంకా ఈ జోకర్ల గురించి నవ్వుకుంటారు జనాలు, అంతకంటే లేదు ఇక. అంతే. కొడాలని ఆల్రెడీ ఒక జోకర్ పడుకున్నాడు పాపం. ఆయన ఒక అందగాడు పడుకున్నాడు మెల్లకుండా. ఈ అందగాడికి ఎగురుతాడు 2 రోజులు. ఈ అందగాడిని కూడా రేపు పడుకుని ఆయన కూడా అంతే, జుట్టు విగ్గేసుకుంటాడు, రంగులు వేసుకుంటాడు, బయటకి ఈయన కూడా రంగులు వేసుకుని ఇట్లా కూర్చుంటాడు ఆయన కూడా, ఆయనలాగా. అంతే. థ్యాంక్ యూ.